వికారాబాద్ జిల్లా యాలాల మండలం జంటుపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. యాలాల మాజీ ఎంపీ సుమిత్రాదేవి జ్ఞాపకార్థం జంటుపల్లి రామస్వామి దేవస్థానం చైర్మన్ శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి 3 బహుమతులను ప్రకటించారు. జూనియర్, సబ్ జూనియర్ మహిళల విభాగంలో విరోధించి నిర్వహించారు. జూనియర్లకు మొదటి బహుమతిగా 3,200 రూపాయలు, రెండవ బహుమతిగా 2,000 రూపాయలు, మూడవ బహుమతిగా 1,500 రూపాయలు, బాలికల విభాగంలో మొదటి బహుమతి 1,600, రెండవ బహుమతి 1,100, మూడవ బహుమతి 600 రూపాయలు ప్రకటించారు. ఈ విధంగా గత 3-4 సంవత్సరాల నుండి ఆనవాయితీగా ఈ గ్రామంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు, మహిళలు, జంటుపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాత లేదండి 30-40 రూపాయలు అంటే ఎవరికి మన ఈ లెక్క మొదటి బహుమతి ఉంది 3,200 రూపాయలు క్యాష్ రూపంలో ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలియాలి. రెండోది సీనియర్స్ విభాగంలో రెండో బహుమతి క్యాష్ బహుమతి ఉంటుంది 2,000 రూపాయలు. ఇది కూడా మీకు తెలియాలి. ఇక మూడవ బహుమతి సీనియర్స్ లో 1,500 క్యాష్ బహుమతి ఉంటుంది. ఇది మీకు తెలియాలి. ఈ 3 కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ ఉంటుంది సీనియర్లకి. దాంతో పాటుగా జూనియర్ కూడా పండుగ కాబట్టి వాళ్ళకు కూడా ఫస్ట్ 3 ప్రైజెస్ క్యాష్ ఉంటుంది. మొదటి బహుమతి సరికి 1,600 క్యాష్ బహుమతి, రెండవ బహుమతి 1,100 రూపాయలు, మూడవ బహుమతి 600 రూపాయలు. ఇది క్యాష్ అనుకున్నట్లయితే జూనియర్స్ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ కింద ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము తీసుకొని మీ యొక్క ఇళ్లలో మంచి వాతావరణంలో ప్రశాంతంగా పండుగ జరుపుకోవడం చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ మీ చదువు కావచ్చు, మీ చేసే పండుగ కావచ్చు, మీ వృత్తి కావచ్చు, పూర్తి స్థాయిగా నిమగ్నమై ఒక లక్ష్యాన్ని కలిగి మంచి నైపుణ్యంతో కూడినటువంటి రిజల్ట్స్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి కొట్టాలి మీ గురించే చదువుకోండి రిజల్ట్ మనం జూనియర్ థర్డ్ ప్రైజ్, మూడవ బహుమతి 600 రూపాయలు క్యాష్ అందుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళు రాకముందే మనం చెప్పడం వచ్చి వాళ్ళు తొందరగా చేస్తారు. మూడవ బహుమతి అన్నది చెప్పండి కొట్టదమ్మా, చెప్పండి కదమ్మా, మళ్ళీ చెప్పండి. మరి ఈ బహుమతి అమ్మగారు వస్తున్నారు. అదేవిధంగా జూనియర్స్ విభాగంలో సెకండ్ ప్రైజ్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు కావాలంటే మనం ఏం చేయాలి? మనం చప్పట్లతో రావాలండి. ఓకేనా? సూత్రం మర్చిపోకూడదు. సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళడం కనీసము మనం ప్రైజ్ తీసుకోవాలి. అంతకంటే ముందు చప్పట్లు కొట్టడము అంతే నిజం. మరొకటి చూడండి. సో సెకండ్ ప్రైజ్ టీ ప్రవళిక. అయ్యో అయ్యో ఏమైనా మీకు చూస్తారు అమ్మమ్మ పట్టండి. అయ్యో అయ్యో కాదు ప్రవళిక నమ్మమ్మ సరే అక్కంపల్లి నుంచి వచ్చింది అమ్మాయి. ఇక
జూనియర్స్ విభాగము ఫస్ట్ ప్రైజ్ ఎంత క్యాష్ గుర్తుందా? 1,000 కరెక్టేనా? సరే, ఎంత సంగతి ఆమె చూసిన తర్వాత మనం పిలిపించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ప్రైజ్ కాబట్టి కొంచెం క్యాష్ అకౌంట్ ఉంది వీళ్ళిద్దరికన్నా. మరి ఆమెకు ఒకసారి చెప్పండి కొడితే పిలుస్తాను నేను. ఎం వరలక్ష్మి చూడండి, వాళ్ళకి పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని పిలిచికంటే ముందు ఇప్పుడు లైన్ చేస్తున్నారు. ఒక మార్పు రావాలంటే కొంచెం సమయం పడుతుంది. ఒక పిల్లవాడు పెరిగి పెద్దగా ఎన్ని రోజులు కావాలో మనోడు మంచి మార్పు రావాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. కాబట్టి మనం ఇప్పుడు థర్డ్ ప్రైజ్ తీసుకునే అమ్మాయిని పిలుస్తాం. ఎస్ ప్రియాంక ఉందా? ఇప్పుడు చివరిగా నగదు రూపంలో ఫస్ట్ ప్రైజ్ సీరియస్ విభాగంలో 3,200 రూపాయలు ప్రవళిక. సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ ఎన్ ప్రవళిక.